హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2025లో నా ఫస్ట్ మూవీ రివ్యూ మార్కో. ముందే చెప్తున్నా, యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ ఎవరికైతే నచ్చదో వాళ్ళు కొంచెం ఈ సినిమాకి దూరంగా ఉండండి. ఇంకా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీగా చెప్తా. జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో బ్రదర్ని కొంతమంది చంపేస్తారనమాట. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు ఏం జరుగుతుంది, ఆ చంపిన వాళ్ళని హీరో ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా మొత్తం కూడా హై యాక్షన్ ప్యాక్డ్, రక్తపాతంతో మునిగిపోయిన యాక్షన్ విజువల్స్తో సినిమా అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకా సినిమా హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, హీరోకి ఎలివేషన్స్ బేపచ్చంగా పెట్టారు ఫ్రెండ్స్. అంటే వాకింగ్ స్టైల్స్ కానీ, ఎంట్రీ సీన్లు కానీ, ఆ సిగరెట్ తాగే స్టైల్స్ కానీ, ఆ చంపే విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగా పెట్టారనిపించింది. అంటే విజువల్స్, యాక్షన్ అన్నీ ఓకే అనుకుంటే కాదు, ఈ సినిమాకి ఎంత బాగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందో దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో కాదు, కేజీఎఫ్కి ఇచ్చిన రవి బసూర్ గారే. దీనికి కూడా కేజీఎఫ్కి ఏమాత్రం కూడా తగ్గకుండా ఈ సినిమాకి ఇచ్చారు. బేబచ్చమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చారు. ఆ విజువల్స్కి కానీ, ఆ ఎలివేషన్స్కి కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లిటరలీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ లవర్స్కి లిటరలీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మొత్తం కూడా రక్తపాతమే ఫ్రెండ్స్, మొత్తం రివెంజ్ అంతా. సెకండ్ హాఫ్ లిటరలీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బేబచ్చంగా ఉంటుంది. యాక్షన్ లవర్స్ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలా లేదా అని మీరే డిసైడ్ చేసుకోండి. మసాలా స్క్రాప్ అయితే లేదు, రక్తపాతం అయితే చాలా బాగుంటుంది, చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.